సో ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రిని చేయాలని కాపు సంఘం నాయకులు కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో దాని నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి నుంచి అయితే ప్రతిస్పందన ఏం రాలేదు. కాకపోతే ఆయన కామ్గా ఉంటా ఉన్నారు. సో మరి ఏం జరగబోతుంది భవిష్యత్తులో అంటే పవన్ కళ్యాణ్ని పక్కకు జరిపి నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి స్థాయి తీసుకొస్తే భవిష్యత్తులో ఈయన ముఖ్యమంత్రి చేయొచ్చు అని చెప్పేసి డెఫినెట్గా టీడీపీ నాయకులు ఆలోచిస్తారు. దానిలో కూడా ఏం తప్పు లేదు. కానీ మరి ఈ ఆలోచన కొత్తగా ఎందుకు వచ్చింది అంటే కొత్తగా వచ్చింది ఏం కాదు. డెఫినెట్గా ఎప్పుడైతే కాంపిటీషన్ స్టార్ట్ అవుతుందో ఆ భావనలు వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో చూస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్గా అగ్రెసివ్గా అన్ని సామాజిక విషయాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజల్లో కలిసి తిరుగుతూ ఉన్నాడు. సో డెఫినెట్గా ఏమనిపిస్తుంది అంటే భవిష్యత్తులో ఈయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే అవకాశం ఉంది కాబట్టి సో ఆయనను ముందే పక్కకు జరిపితే నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయొచ్చు అన్న ఒక ఆలోచన విధానం అయితే ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. అది చంద్రబాబు నాయుడులో కూడా ఉండొచ్చు. సో డెఫినెట్గా ఈ విధానంలో తప్పైతే కాదు. కానీ ఇక్కడ నష్టం జరగబోతుంది ఎవరికి అంటే పవన్ కళ్యాణ్కి. డెఫినెట్గా ఆయననైతే పక్కకు జరపాలన్న ప్రయత్నం జరుగుతూ ఉందని అనిపిస్తూ ఉంది. సో భవిష్యత్తులో మరి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, బీజేపీ ఎలా ప్రవర్తిస్తుంది, ఇవన్నీ కూడా సమాజంలోకి ప్రజల ముందుకు వస్తుంది. సో డెఫినెట్గా అయితే ఒకవేళ కనుక నారా లోకేష్ని ఉప ముఖ్యమంత్రి స్థాయికి తీసుకురాలేకపోతే డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి వచ్చే పేరు వల్ల పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్య కాంటెండర్గా ముఖ్యమంత్రి స్థాయికి ఎదగాలన్న కోరిక ప్రజల్లో రావచ్చు, లేదా శ్రేణుల్లో కూడా రావచ్చు. డెఫినెట్గా ఈవెన్ జనసేనే కాదు టీడీపీ నాయకుల్లో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడితే ప్రమాదకరం. సో కాబట్టి టీడీపీ డెఫినెట్గా నారా లోకేష్ని పైకి తీసుకొచ్చేసి ఉప ముఖ్యమంత్రి స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేయడానికి ప్రయత్నాలు అయితే బలంగా జరుగుతాయి. మేబీ ఇన్ ఫ్యూచర్ చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిని చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు దానిలో. ఇది మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.